ఇరాన్ పై యుఎస్ అండ్ ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే భారత్లో ఉన్న కొంతమంది మన ముస్లిం సోదరులు ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పై దాడులు చేయడం తప్పు అంటున్నారు. ఇరాన్ వైపు మేము నిలబడతామంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇండియా దౌత్యవేత్తలు కూడా బాహాటంగా ఇరాన్కే సపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇండియా మీడియేషన్ చేసి శాంతి చర్చలు జరిపించాలి అని కూడా ప్రతిపాదిస్తున్నారు. ఫ్యూ మెంబర్స్ అయితే మోడీ గారు మమ్మల్ని ఇరాన్కు పంపండి, యూఎస్ఏను మట్టిలో కలిపేస్తామంటున్నారు. ఈ బ్యాచ్ అందరూ షాక్ అయ్యే న్యూస్ తీసుకొచ్చా. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న మక్కా మదీనా వంటి పవిత్ర స్థలాలను ఆర్గనైజ్ చేసే సౌదీ అరేబియా డిఫాక్టో క్రౌన్ ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ పై దాడులు ఇంకా వేగవంతం చేయండి అంటున్నాడంట. గో ఆల్ అవుట్ అన్నాడంట. ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ, దీనికంటే మంచి ఛాన్స్ రాదు. ఇరాన్ ను ఇంకా బలహీనపరచండి, యుద్ధం నుండి వెనక్కి వెళ్లిపోవద్దు, యుద్ధాన్ని ఆపవద్దు అని సౌదీ అరేబియా రాజు చెప్తున్నాడంట. మీడియా ముందు మాత్రమే ఉమ్మా కెమెరా ఆఫ్ అయితే దీనెమ్మ వానయ్య అని తిట్టుకుంటూ ఉంటారు. ఇరాన్ ను పతనం చేస్తే సౌదీకు ఏం వస్తుంది, ఏంటి లాభం అంటే చాలా సార్లు చెప్పా. మిడిల్ ఈస్ట్ లో హెజ్మనీ కోసం ఎంబీఎస్ ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడు, అలీ ఖమేనీ ఒక డిక్టేటర్ అంటే ఒక హిట్లర్ లాంటి వాడు అంటాడు. తన ఓన్ ప్రాజెక్ట్ ను మిడిల్ ఈస్ట్ లో స్టార్ట్ చేశాడు, మిడిల్ ఈస్ట్ లో ఎక్స్పాన్షన్ చేయాలి అని చూస్తున్నాడు అని చెప్పి ఎంబీఎస్ చాలా సార్లు చెప్పాడు. Because he wants to expand. He wants to create his own project in the Middle East, very much like Hitler, who wanted to expand at the time. Many countries around the world and in Europe did not realize how dangerous Hitler was. తోటి ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పై దాడి చేయమని చెప్పి స్వయాన సౌదీ వెస్టర్న్ దేశాలతో చేతులు కలిపింది. ఏంటి సాక్ష్యం అంటే, ప్రూఫ్స్ చూపించు అంటే నా దగ్గర 1 కాదు 2 కాదు 6 ప్రూఫ్స్ ఉన్నాయి. సాక్ష్యం నంబర్ 1, ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ ఎంబీఎస్ ఇస్ గ్రేట్ వారియర్ అన్నాడు. అంటే సౌదీ రాజు గొప్ప వారియర్, సౌదీ యొక్క రాజు ఈ యుద్ధంలో మాతో పాటే ఉన్నాడు అని చెప్పిన వీడియో ఒకసారి చూడండి. రెండో సాక్ష్యం, ఇరాన్ పై యుద్ధం చేయడానికి సౌదీ అండ్ యుఏఈ దేశాలు తలా $2 ట్రిలియన్ ట్రంప్ కు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారంట. కావాలంటే ఈ వీడియో చూడండి. I was in Saudi Arabia, came back with $2 trillion for our country. I came back with $2 trillion from Saudi. సాక్ష్యం నంబర్ 3, యుఎస్ఏ యొక్క న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసిన ఈ ఆర్టికల్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ ను ఎంకరేజ్ చేస్తోంది మొహమ్మద్ బిన్ సల్మాన్ అంట. సాక్ష్యం నంబర్ 4, యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు సౌదీ డిఫెన్స్ మినిస్టర్ అంటే ఎంబీఎస్ తమ్ముడు ఖలీద్ బిన్ సల్మాన్ ఏమన్నాడు, యుఎస్ఏ గనుక ఇరాన్ పై దాడి చేయకుండా వెనక్కి వెళ్లిపోతే ఇరాన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఎలాగైనా దాడి చేసే వెళ్ళాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి. 5వ ప్రూఫ్ చూపించే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. టాటా ఏఐఏ లైఫ్ యొక్క ఎన్ఎఫ్ఏ గురించి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయొచ్చు. ప్రపంచ యుద్ధాలు మన డైలీ లైఫ్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇరాన్ యుద్ధం వల్ల కుకింగ్ గ్యాస్ షార్టేజ్ వచ్చింది. సర్ప్రైజింగ్లీ గోల్డ్ ప్రైజెస్ కూడా క్రాష్ అవుతున్నాయి. బికాస్ అన్సర్టైనిటీ. మన డబ్బులను ఒకే చోట పెట్టుబడి పెట్టడం వల్ల చాలా రిస్క్ ఉంటుంది. డిఫరెంట్ సెక్టార్స్ లో పెట్టాలి. మన మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్నోవేషన్ ఫండ్ ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసింది. ఇందులో ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే లాస్ట్ డేట్ March 31. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇక్కడ తెలుగు కస్టమర్ కేర్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏజెంట్ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది క్యాపిటల్ గ్యారంటీ స్కీమ్ కాబట్టి మీ యొక్క పెట్టుబడి సేఫ్ గా ఉంటూనే మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే మంచి రిటర్న్స్ కూడా అందిస్తారు. 2022లో రిలీజ్ అయిన ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఫండ్ 24% సిఏజిఆర్ ను ఇచ్చింది. 2015లో రిలీజ్ అయిన వీరి యొక్క మల్టీ క్యాప్ ఫండ్ 21% సిఏజిఆర్ ను గత 5 years లో ఇచ్చింది. సో వీరి యొక్క పాస్ట్ ఫండ్స్ అనేది బాగా పర్ఫామ్ చేసాయి. దీని యొక్క ఎన్ఏవి ₹10. ఇక్కడ మీరు అఫోర్డ్ చేసే ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. అప్ టు 2.5 lakhs పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ లో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. మన ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. ఇందులో 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ నే చూస్ చేసుకోండి. దీని యొక్క లాస్ట్ డేట్ March 31. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా చూడగలరు. 5వ సాక్ష్యం, సౌదీ పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. సౌదీపై దాడి జరిగితే పాకిస్తాన్ పై దాడి జరిగినట్లు పరిగణించబడుతుంది. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2025లో సడన్ గా సౌదీ చేసుకుంది. సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఇండియాకు కూడా చెప్పకుండా చేసుకున్నారు. మీకు గుర్తుంటే ఇండియా సౌదీ అంబాసిడర్ ను కూర్చోబెట్టి ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మాకు ఒక క్లారిటీ కావాలి అని అడిగింది.
ఇండియా పాకిస్తాన్పై దాడి చేస్తే ఆటోమేటిక్గా సౌదీ కూడా యుద్ధ భూమిలో దిగుతుందా అంటే ఈ ఒప్పందానికి మీనింగ్ ఏంటి అని మనం అడిగితే సౌదీ క్లారిఫై చేస్తూ ఇది ఇండియా విషయంలో వర్తించదు అన్నట్లు చెప్పింది. నిన్న సౌదీ అఫీషియల్ ఏమంటాడు అంటే ఒకవేళ సౌదీ యుద్ధంలో దిగితే పాకిస్తాన్ ఆటోమేటిక్లీ డిఫెన్స్ ప్యాక్ ను ఆన్ చేసి ఆటో మోడ్ లో వెనక నుండి ఇరాన్ పై పాకిస్తాన్ కూడా దాడి చేస్తుంది అని చెప్పాడు. సెప్టెంబర్ 2025 నుండి సౌదీ ఇరాన్ యుద్ధం కోసం ప్రిపేర్ అవుతోంది. చాలా మంది ముస్లిం సోదరులకు ఈ విషయం అర్థం కాక ఇస్లామిక్ దేశాలపై అందరూ దాడులు చేస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. సాక్ష్యం నంబర్ 6, నిన్న జెలెన్స్కీను సౌదీ ఆహ్వానించింది. రష్యా యొక్క శత్రు దేశమైన యుక్రెయిన్ యొక్క డీఫాక్టో అధ్యక్షుడు యూరోప్లో జెలెన్స్కీను ఎవ్వడూ దేకడు అతన్ని ఆహ్వానించి యూరోప్తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకుంది. ఇరాన్ యొక్క షాహెడ్ డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి యుక్రెయిన్ సైనికులు రంగంలో దిగనున్నారంట. జెలెన్స్కీ ఇప్పుడు యుక్రెయిన్ సోల్జర్స్ ను కాంట్రాక్ట్ బేసిస్ లో యుద్ధాలు చేయడానికి పంపుతున్నాడు. మొన్న మియాన్మార్ అండ్ మణిపూర్ బార్డర్ లో 6 మంది యుక్రెయిన్ సైనికులు ఉగ్రవాదులకు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తూ పట్టుబడ్డారు. రష్యా యొక్క ఇంటెలిజెన్స్ తీసుకుని ఎన్ఐఏ వీరిని అరెస్ట్ చేసి బొక్కలో వేసింది. ఇప్పుడు ఈ డ్రామా ఆర్టిస్ట్ జెలెన్స్కీ రియాద్లో దిగాడు. ఉమ్మాకు పెద్దన్నైన సౌదీ అరేబియాతో చేతులు కలిపాడు అండ్ యుక్రెయిన్ సౌదీకు డ్రోన్ సప్లై చేస్తోందంట. ఈ డ్రోన్స్ ఎవరివో తెలుసా? కీవ్లో టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్దోగాన్ అల్లుడి యొక్క బేరక్తర్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ నుండే స్టిక్కర్స్ ను మార్చి బేరక్తర్ డ్రోన్స్ ను యుక్రెయిన్ సౌదీకు సప్లై చేయనుంది. టర్కీ డ్రోన్స్ ఇరాన్లో ఉన్న ముస్లింస్ ను చంపనున్నాయి. టర్కీ సౌదీ ఇద్దరూ కలిసి ఇరాన్ కు వేస్తున్నారు. వెంటనే పుటిన్ రంగంలో దిగాడు. ఇరాన్ కు షాహెద్ కంటే అడ్వాన్స్డ్ వర్షన్ అయిన జెరాన్ 1 డ్రోన్స్ ను పంపాడు. ఒకవేళ యుక్రెయిన్ యొక్క అడ్వాన్స్డ్ ఆర్మీ సౌదీలో దిగి జెరాన్ 1 డ్రోన్స్ ను కూడా ఇంటర్సెప్ట్ చేస్తే రష్యా జెరాన్ 2 ను పంపుతుంది. జెరాన్ 3 ను రంగంలో దింపుతారు. ఇరాన్ వెనక రష్యా నిలబడింది. ఈ జెలెన్స్కీ సౌదీతో చేతులు కలిపాడు. బయట మాత్రమే ఇస్లామిక్ నాటో, లోపల వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాల గురించి తెలుసుకోండి. యూరోపియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్కు అడ్వాన్స్డ్ డ్రోన్స్ రష్యా సప్లై చేస్తోందంట. అండ్ రష్యా శాటిలైట్ ఇంటెలిజెన్స్ కూడా ఇరాన్కు సప్లై చేస్తోంది. ఇరాన్లో అణ్వాయుధాలు ఉంటే నష్టం ఇజ్రాయెల్కు ఒక్కటే కాదు. ఇజ్రాయెల్ దగ్గర కూడా బినోమో ప్లాంట్లో సీక్రెట్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. 1970sలోనే ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబ్స్ను తయారు చేసుకుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఇజ్రాయెల్ కంటే సౌదీ, యుఏఈ, కువైట్, బెహ్రీన్ వంటి గల్ఫ్ దేశాలకే ప్రమాదం. ఇరాన్పై యుద్ధాన్ని రెచ్చగొడుతోంది యుఎస్ఏ, ఇజ్రాయెల్ కాదు. దురంధర్ మూవీలో లాస్ట్లో ఎలాగైతే ట్విస్ట్ పెట్టారో అలా లాస్ట్ ట్విస్ట్లో ఈ యుద్ధం వెనక ఉన్నది సౌదీ అరేబియా డీఫాక్టో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. ఇక్కడ కొంతమంది నా మాటలు నమ్మరు. ఇంకొక 2 వీక్స్ తర్వాత మీకే అర్థమవుతుంది. మెయిన్ మీడియా దీని గురించి చెప్తుంది. బయట మాత్రమే సౌదీ పెద్దలు ఇరాన్ పై దాడిని ఖండించారు. అలీ ఖమేనీ గారి మరణానికి సంతాపాన్ని వ్యక్తపరిచారు. సౌదీలో ఉన్న యుఎస్ఏ దౌత్యవేత్తలను గెంటేశారు. ప్రపంచ శాంతి కోరుకున్నారు. బట్ లోపల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ యుఎస్ఏకు ఇచ్చి ఇరాన్ పై దాడిని ఆపద్దు అని అడుగుతున్నారంట. ఇరాన్ పై దాడులు ఆపద్దు అని సౌదీ ఎంకరేజ్ చేసిన న్యూస్ బయటికి వచ్చిన వెంటనే ఈరోజు ఫ్రెష్గా ఇరాన్ సౌదీ యొక్క ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. అక్కడ పార్క్ అయి ఉన్న రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాలిపోయాయి అండ్ 12 మంది యుఎస్ఏ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎప్పుడైతే సౌదీ యుక్రెయిన్తో సో కాల్డ్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుందో తక్షణమే ఇరాన్ 6 బ్యాలిస్టిక్ మిజైల్స్ రియాద్ పై ఫైర్ చేసింది. ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ జెలెన్స్కీ పై పడి ఉంటే పీడా వదిలిపోయి ఉండేది. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం హౌతీ స్పోక్స్ పర్సన్ యహియా సారీ రంగంలో దిగాడు. మా వేళ్లు ట్రిగ్గర్ పై ఉన్నాయి, యుద్ధం కనుక ఎస్కలేట్ అయితే హౌతీ రెడ్ సీను బ్లాక్ చేస్తుంది అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. యమన్ క్యాపిటల్ సనాను హౌతీనే కంట్రోల్ చేస్తోంది. హౌతీకు ట్రైనింగ్ ఇచ్చింది ఐఆర్జీసీనే. హౌతీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. ఇరాన్ చేస్తున్న అతిపెద్ద తప్పేంటో తెలుసా? ప్రాక్సీ గ్రూప్స్ అయిన హమాస్, హౌతీ, హెజ్బుల్లా వంటి ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తోంది. వీళ్లను యుద్ధంలో వాడుకుంటోంది. ఇప్పటి వరకు హౌతీ రంగంలో దిగలేదు. సడన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే సౌదీ అరేబియాకు సౌత్ లో యమన్ ఉంటుంది, హౌతీకు సౌదీ అరేబియా అంటే పడదు. బికాజ్ హౌతీ షియా ముస్లిం, సౌదీ సున్నీ ముస్లిం కంట్రీ కాబట్టి. 2019లో హౌతీ సౌదీ అరామ్కోపై కూడా దాడి చేసింది. ఎప్పటి నుండో సౌదీ హౌతీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ మీడియాలో ఎవ్వరూ చెప్పని ఒక విషయాన్ని చెప్తా. ఇరాన్ కావాలనే హౌతీని ఒక ఆప్షన్ లాగా సైడ్లో పెట్టుకుంది. అవసరం ఉన్నప్పుడు వాడడానికి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు అవసరం వచ్చింది. సౌదీ అరేబియా కనుక రేపు యుఎస్ఏ ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్పై యుద్ధానికి దిగితే ఇరాన్ హౌతీను యాక్టివేట్ చేస్తుంది. హౌతీ సౌదీ అరేబియాపై ఒక వార్ ఫ్రంట్ను ఓపెన్ చేస్తుంది. సౌదీ 2 ఫ్రంట్ వార్ను ఫేస్ చేయాలి. సౌదీ బిజీ అయిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్తో కూడా ఇదే స్ట్రాటజీని వాడింది. మార్చ్ 1st వీక్లోనే ఇరాన్ హెజ్బుల్లాను యాక్టివేట్ చేసింది.
లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా ఇజ్రాయెల్పై ఒక సైడ్ నుండి దాడి చేశారు, ఇరాన్ ఇంకొక సైడ్ నుండి దాడి చేసింది. ఈ విధంగా ఇజ్రాయెల్ కొన్ని రోజుల పాటు బిజీ అయిపోయింది. సౌదీ అరేబియా యుద్ధ భూమిలోకి దిగితే హౌతీ, ఇరాన్ ఇద్దరు టూ ఫ్రంట్ వార్ ఓపెన్ చేస్తారు. సౌదీ అరేబియాను కూడా బిజీలో పెడతారు. ఈ మ్యాప్ చూడండి, ఎవ్వరికీ లేని ఒక అడ్వాంటేజ్ సౌదీకి ఉంది. సౌదీ రోజుకు 70 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను హర్మూజ్ దారి గుండా ఎక్స్పోర్ట్ చేస్తుంది. కేవలం 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే రెడ్ సీ దారి గుండా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు హర్మూజ్ క్లోజ్ అయింది కాబట్టి ఈస్ట్ నుండి వెస్ట్ పైప్ లైన్స్ ద్వారా సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ను పంపు చేసి షిప్లో లోడ్ చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది అన్నమాట. ఈ పైప్నే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అంటారు. ఈ పైప్ అనేది పర్షియన్ గల్ఫ్ నుండి స్టార్ట్ అయి రెడ్ సీ దగ్గర ఉన్న ఎంబు పోర్టు వరకు ఉంటుంది. సౌదీ రెడ్ సీ గుండా 40 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఈ క్రైసిస్లో కూడా సౌదీ ఎకానమీకు ప్రాబ్లం లేదు. హౌతీ కనుక ఎంబు పోర్ట్లో ఉన్న ఆయిల్ స్టోరేజ్ ప్లాంట్స్ పై లేదా ట్యాంక్స్ పై దాడి చేసింది అనుకోండి, లేదా ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ను ధ్వంసం చేసింది అనుకోండి, సౌదీ యొక్క ఎకానమిక్ లైఫ్ లైన్ షెడ్కు వెళ్తుంది. సౌదీ కౌంటర్గా పాకిస్తాన్ను యాక్టివేట్ చేసి ఇరాన్పై 3 ఫ్రంట్ వార్ను ఓపెన్ చేస్తుంది. ఒక ఫ్రంట్ ఏంటి, సౌదీ, యుఎస్ఏ ఇద్దరూ కలిసి ఇరాన్పై దాడి చేస్తారు. సెకండ్ ఫ్రంట్ ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ పాకిస్తాన్ నుండి వస్తుంది అనమాట. పాక్ను ఇరికించడానికే సెప్టెంబర్ 17, 2025లో సౌదీ డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకుంది. ఈ వ్యక్తి చూడండి, ఎంబీఎస్ ఎలా నవ్వుతున్నాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్, మామూలు మైండ్ కాదు ఎంబీఎస్. షెబాజ్ షరీఫ్ని బలి పశువుని చేశాడు. ఒకవేళ పాక్ నేను నామ్ నిషానా గారిని నీ ట్రాప్లో ఇరుక్కున్నా, డిఫెన్స్ ప్యాక్ట్లో సైన్ చేశా, నాకు తెలియలేదు, ఇరాన్పై దాడి చేస్తే పాక్లో ఉన్న షియా ముల్లాలు ఫత్వాలు జారీ చేస్తారు, నా చర్మాన్ని ఒలి చేస్తారు, షియా ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు అని ఎస్కేప్ అవ్వడానికి లేదు. పాకిస్తాన్ ఇరుక్కుంది. బికాజ్ రక్షణ ఒప్పందంలో సైన్ చేస్తే చావో రేవో తేల్చుకోవాల్సిందే. సౌదీ యుద్ధ భూమిలో దిగితే డీఫాక్టో పాకిస్తాన్ కూడా యుద్ధ భూమిలో దిగాల్సిందే. ఇరాన్ అనేది థియోక్రటిక్ డెమోక్రసీ, అంటే ఇరాన్లో రాజకుటుంబాలు రాజ్యాలను పాలించవు, ముల్లాలే పాలిస్తారు. ఈ థియోక్రటిక్ రూల్ను మిడిల్ ఈస్ట్ మొత్తంలో వ్యాపించాలి అని అలీ ఖమేనీ చూశారు. ఇది కూడా సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. ఇరాన్ బలహీనపడితే మిడిల్ ఈస్ట్కు మకుటం లేని మహారాజు సౌదీ అరేబియా అవుతుంది కాబట్టే యుఎస్ఏను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్కు ఓనర్ అవుతా ఉంటుంది. ఈ పాయింట్లో కనుక యుఎస్ఏ వెనక్కి వెళ్ళిపోతే, యూటర్న్ తీసుకుంటే, లేదా ఇరాన్పై దాడులను ఆపేస్తే గ్లోబల్ క్రైసిస్ వస్తుందేమో, రెసిషన్ వస్తుందేమో, ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతుందేమో, ప్రపంచ దేశాలన్నీ బ్లీడ్ అవుతాయేమో, స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోతాయేమో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లేదా యుఎస్ఏ వెనక్కి తగ్గిపోతే ఏమవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్కు ఓనర్ ఇరాన్ అవుతుంది. ఇది సౌదీ అరేబియాకు ఇష్టం లేదు, ఎప్పటికీ ఇష్టం లేదు. హర్మూజ్ ఇరాన్ అండర్కు వెళ్తే ఇక్కడ నుండి ఖతార్ రోజుకు 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను అండ్ దాదాపు 70% ఆఫ్ ఎల్ఎన్జీను ఎక్స్పోర్ట్ చేస్తుంది. సౌదీ 70 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్, బెహ్రీన్ 6 లక్షలు, కువైట్ 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్, ఇరాక్ ఇంకొక 30 లక్షలు, టోటల్గా 120 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ హర్మూజ్ దారి గుండా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఇంపార్టెంట్ దారిని ఇరాన్ కొట్టేస్తే అరబ్బులు, షేకులు ఊరికే ఉంటారా? ఇరాన్ను ఓడించి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను కంట్రోల్ చేయాలి అని సౌదీ ప్లానింగ్ చేస్తోంది. ప్రొలాంజ్డ్గా యుద్ధానికి సిద్ధమవుతోంది కాబట్టే యుక్రెయిన్ను పిలిపించి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకొని డ్రోన్స్ను కూడా కొంటున్నారు. ట్రంప్ ఏమంటాడో తెలుసా, ఇరాన్ను ఎప్పుడో వీక్ చేయాల్సింది, ఇరాన్ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడో బలహీనపరచాల్సింది, మేమే తప్పు చేశాం, ఇరాన్ను అలాగే వదిలేశాం, ఇప్పుడు ఇరాన్ చాలా పవర్ఫుల్గా మారిపోయింది. ఎంబీఎస్ ఏమంటాడు, ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ అంటాడు. చరిత్రలో ఎప్పుడూ రాని ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది, ఇరాన్ను ఇంకా బలహీనం చేయండి అంటున్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ యెమెన్ నుండి కొన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసింది. కంగ్రాచ్యులేషన్స్, హౌదీ కూడా యుద్ధ భూమిలో దిగింది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడెప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్కెట్ అనేది వాలటైల్గా మారుతుంది. గోల్డ్ ప్రైస్ పెరిగింది అని చెప్పి చాలా మంది తమ యొక్క సేవింగ్స్ అన్నిటినీ గోల్డ్లో పెట్టారు. బట్ ఎప్పటికీ అలా చేయకూడదు. మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫైడ్గా ఉండాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు టాటా ఏఏ లైఫ్ ఒక మంచి ఎన్ఎఫ్ఓను తీసుకొచ్చింది. దీని యొక్క లాస్ట్ డేట్ 31 మార్చ్, ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ తెలుగు కస్టమర్ కేర్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి కూడా మీ డౌట్స్ను క్లియర్ చేసుకున్న తర్వాతే ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే
లింక్ను క్లిక్ చేయగలరు.